ఏ లేరా, మిమ్మల్ని ఎంత కొట్టినా తప్పు లేదురా. నిజమే అన్న, నన్ను ఇంకా కొట్టండి, నన్ను ఎంత కొట్టినా తప్పే లేదు. మీ చెల్లిని కావాలని మోసం చేయలేదన్నా, కానీ నేను అంతకంటే చాలా పెద్ద తప్పు చేశాను. ఈ కాలంలో ట్రూ లవ్కి వాల్యూ లేదన్నా. పోయి నేను దాన్నే నమ్ముకున్నా. అంటే ఏంది, నిన్ను కూడా ఒక అమ్మాయి మోసం చేసిందా? ఈ కాలంలో ప్రేమ పేరు వాడుకొని జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ డేటింగ్ యాప్స్. డబ్బుల కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం జరుగుతున్న ఒక పెద్ద వ్యాపారం ఈ డేటింగ్ యాప్స్. వాటిని నమ్మి ఎంతోమంది అబ్బాయిలు డబ్బులు పోగొట్టుకోవడం, అమ్మాయిలు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ పబ్లిక్లో పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయినా ఈ యాప్స్ రోజుకొకటి ఇంటర్నెట్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటిని ఆపడం ఎలా? అసలు ఈ యాప్స్లో ఎంత జెన్యూనిటీ ఉంది తెలుసుకుందాం. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఉన్నది ఉన్నట్టే చెప్తాం, లేనిది ఉన్నట్టు, లేనిది లేనట్టే చెప్తాం. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు. మచ్చా, ఇదేనా ఇల్లు? ఇదేరా ఎల్లు. ఓకే. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు. అమ్మా గంగమ్మ తల్లే, అమ్మా గంగమ్మ తల్లే, అమ్మా గంగమ్మ తల్లే, నాదెందుకు ఇక్కడ ఆపావు చెప్పమ్మా. మచ్చా, వీడు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా బయటికి రావట్లేదురా. వీని పేరేమే? విజయ్ విజయ్ విజయ్. ఓకే. ఏ రా విజయ్, గంగమ్మ పిలుస్తుంది, రా బయటికి, రారా బయటికి, రారా బయటికి, బయటికి రారా విజయ్, బయటికి రారా విజయ్, బయటికి రారా విజయ్. నా ఓపిక తగ్గిపోయింది, రారా బయటికి. అమ్మయ్య, వచ్చావారా? బయటికి వచ్చావారా విజయ్? ప్రశాంతంగా సిట్టింగ్ లో ఉంటే ఏం కావాలి నీకు? దొరా, నువ్వు పెద్ద తప్పు చేసావు దొరా. ఒక అందమైన అమ్మాయిని నమ్మించి ఆమె నమ్మకాన్ని వమ్ము చేసావు దొరా. ఆ పాపమే మీకు శాపంగా మారింది. అదే ఆ నరకం. ఆ నరకంలోనే నీకు మరణ శాసనం. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, అమ్మ పలుకు, జగదమ్మ పలుకు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎంతమంది ఉన్నారురా నీకు? రమ్య, పూజ, షర్లిన్, జాక్లిన్, జోయా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మచ్చా, విన్ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నట్టున్నారు మచ్చా. చాలా మంది ఉన్నారులే కానీ వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు. నువ్వు బయలుదేరు. దొరా, మీరిద్దరూ కలిసి 24 గంటలే అయింది దొరా. ఆ బిడ్డ చామంచాయి వర్ణం, గులాబీ రంగు వస్త్రం. ఆ అమ్మాయిని కలిశాక ఆ బిడ్డ దైవాన్ని నమ్ముతుంది దొరా. ఆడబిడ్డలంతా ఆ మహంకాళి తల్లి కూతురులే దొరా. కూతురికి ఏమైనా కష్టం వచ్చిందనుకో, అమ్మా క్షమించదు దొరా. ఆ అమ్మాయిని కలిశాక లక్ష్మీదేవే మీ ఇంటికి వచ్చింది దొరా. లక్ష్మీదేవి అంటే ఫాతిమా గురించా? అవును దొరా, ఆ బిడ్డే. ఆ బిడ్డకి నువ్వు చేసిన పాపానికి నువ్వు నేరుగా నరకానికే వెళ్తావు దొరా. అదిగదిగో మీ ఇంటి పైన యమదూతలు. మా ఇంటి పైన లైట్లు లేవు, యమదూతలు ఏడుకొని వస్తాయి. ఆయన నేను తీసుకుని 75,000. మోసం చేసి తీసుకున్న ₹1 కూడా పాపమే దొరా. నువ్వు నేరుగా ఆ నరకానికే వెళ్తావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. పోయే కాలం వస్తే ఎవరు మాట వినరు దొరా. అమ్మా 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 అమ్మ పలుకు, జగదమ్మ పలుకు. అమ్మ వచ్చేస్తుంది, నీ దగ్గరికి వస్తుంది. అమ్మా, మమ్మీ, మదర్, వద్దు రాకు. 75,000 కదా బ్రో, నేను సెట్ చేస్తా, నేను ఇచ్చేస్తా. అమ్మా, రేపు ఇచ్చేస్తాడంటమ్మా. నువ్వు రావద్దులేమ్మా, నువ్వు వెళ్ళు. రేపు ఇచ్చేస్తాడంట, రేపు ఇచ్చేస్తాడంట. దొరా, ఆడపిల్ల ఉసురు పోసుకోకు. పోసుకున్నావంటే నీ ఆయుష్కే మంచిది కాదు. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, అమ్మ పలుకు. 75,000 ఏడికి సెట్ చేయాలరా? అమ్మో, లేకపోతే అమ్మ వచ్చేస్తుంది. ఈ యమదూతలు ఉన్నారా? వెళ్ళిపోయారా? పోయి చూస్తా. అమ్మయ్యా, ఓ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫాతిమా. నాకు మనీ సెట్ అయ్యాయి. సో ఇది అవునా?
వద్దు, మీరే పెట్టుకోండి, ఏమైనా అవసరం వస్తే. వద్దు ఫాతిమా, అవసరం ఉన్నప్పుడు అడుగుతానులే. ఓకేనా? ఓకే. ఓకే సరే, నేను వెళ్ళొస్తా. నాన్నని చూసుకోవాలి. అదేంటి, అమ్మని కదా చూసుకోవాలి. ఆ, అదే అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు, వాళ్ళని చూసుకోవాలి. సో బాయ్. క్యా హో గయా ఇస్కో? అమ్మయ్య, మొత్తానికి ఒక అమ్మాయి మోసపోకుండా కాపాడాం. కానీ మనం మోసపోయాం రా. మరి ఇంకేంట్రా, ఈ లెక్కన పోతే మనం ఎప్పుడు ఇన్వెస్టర్తో మాట్లాడేది? మచ్చా, ఒక అమ్మాయి మాత్రమే ఉందిరా, పేరు శీలా. అయితే మన యాప్ని మళ్ళీ మనం ప్రమోట్ చేయాలిరా. అంటే ఇప్పుడు రోడ్ మీదకి వెళ్ళి పాంప్లెట్లు పంచుతావా? కాదురా, ఇప్పుడు మన వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మనలోనే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరిని షీలాకు సెట్ చేస్తే. ఇవన్నీ వర్కౌట్ అయ్యే పని కాదురా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తున్నా. చెప్పు. ఇప్పుడు షీలా ఉంది కదా, ఈ షీలాకి మనమే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మెసేజ్ చేద్దాం, కలిసేలా ప్లాన్ చేద్దాం. అప్పుడు మనమిద్దరిలో ఎవరో ఒకరు పోయి ఉన్న మ్యాటర్ చెప్పేద్దాం. నెల తర్వాత ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మేమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ అని చెప్పి ఆ ఇన్వెస్ట్ చేసే డబ్బుల్లో కాస్త కోస్తో షీలాకి ఇచ్చేద్దాం. ఏమంటావు? తప్పురా. తప్పదురా. వద్దురా, జెన్యున్గానే వెళ్దాం. మళ్ళీ ఇలాంటి ఏదో పని చేసి పైకి వచ్చావన్న గిల్ట్ ఫీలింగ్ నాకొద్దు. నువ్వు గిల్టీగా ఫీల్ అవచ్చేమో, నేను కాదు. హాయ్ షీలా, హౌ ఆర్ యూ? మెసేజ్ సెండ్. రే, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? చెప్పాను కదా షీలాతో మాట్లాడాలని. తనతో మాట్లాడదని చెప్పాను కదరా. మనం జెన్యున్ గా ట్రై చేసాం, ఏమైంది? వర్కౌట్ కాలే, అందుకే ఇలా చేశా. రే, కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదరా. కళ్ళు మూసి తెరిచేలోగా అన్ఇన్స్టాల్ కూడా చేశారు. అదే అమ్మాయితో మాట్లాడామనుకో, ఆ ఇన్వెస్టర్ దగ్గర డైరెక్ట్ గా పోయి మేడ్ ఫర్ ఈచర్ కప్పల్లా కూర్చోవచ్చు. నేను మాట్లాడను రా. హలో హలో, నాకు ఆల్రెడీ మరదలుంది, నా పెళ్ళి ఎప్పుడో ఫిక్స్ అయింది. నీకెలాగో అమ్మాయి లేదని ఇలా సెట్ చేశా. రే రే రే, దుర్మార్గుడా, మోసం రా. అలా ముక్కు ముఖం తెలియని అమ్మాయితో నేను పెద్ద మాట్లాడలేదు. పెద్ద యాప్ల్ని డెవలప్ చేయడం కాదురా, దాంట్లో అమ్మాయిలతో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలుసుకోవాలి. ఉండు, అమ్మాయికి మెసేజ్ చేస్తా. వేర్ ఆర్ యు? సెంట్. మెరూన్ డ్రెస్సా? అదిగో అక్కడ ఉంది. రా 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 రా. మావా, చుట్టుపక్కల ఎవరు లేరు. అదిగో అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి సూపర్ గా ఉంది. పోరా మచ్చా, ఆల్ ద బెస్ట్. ఏం మాట్లాడాలరా? రే, పోయి మాట్లాడరా, ఎంత బాగుంది చూడరా. నా మరద లేకపోతే నేనే పోయి మాట్లాడేవాడిని. అబ్బా, పోరా పోయి మాట్లాడుకోరా. నేను వద్దురా, నువ్వు రే, వెళ్ళరా. నేనేం మాట్లాడాలరా? పో మాట్లాడుకో, వెళ్ళి పరిచయం చేసుకోపో. రే, నేను చెప్పేదిరా, నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదురా. ఫస్ట్ అక్కడికి వెళ్ళు. తిన్నావా పడుకున్నావా అని కాకుండా మై సెల్ఫ్ ఆదిత్య, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని పరిచయం పెంచుకో, అంతే, సింపుల్. పో పో పో, ఐ లవ్ యూ చెప్పేసాయి. పో. ఐ లవ్ యూ ఏంట్రా? ఏం కాదు, మన యాప్ కోసం ఈ మాత్రం చేయలేదా? పో. ఆల్ ద బెస్ట్ మచ్చా, పో. రే 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 రే, అయినా చార్జ్ చేసింది నువ్వే కదరా. చాట్ చేసింది నేనే, కానీ నీ పేరు మీద మెసేజ్ చేశా. మన యాప్ కోసం ఆ మాత్రం చేయలేవారా? పోరా. పో పో పో. మమ్మీ హెల్ప్ హిమ్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏంటో. షీలా షీలా షీలా. వామ్మో, నాకేం తెలీదు. అబౌట్ 10. నాకేం తెలీదు, నాకేం తెలీదు, రే 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 నాకేం రే, తెలీదు. నువ్వు ఒక్కడుగు ముందుకేసినా నీ కాలు రెండు నరికేస్తా. వెనకెళ్ళు. మచ్చా, నేను పోతారా? వెనకాలకెళ్ళు. నీ అబ్బా, వీడు వదిలేలా లేడే. పీచే మోడ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. పోరా,
ఏయ్ పోరా నీ అబ్బా ఏయ్ పోరా లేదురా నేను మాట్లాడరా నేను మాట్లాడను పా నీ అబ్బా మీరు షీలా కాదు కదా? అవును నేనే శీల. నువ్వు ఆదిత్య? బాగున్నావురా, నచ్చేసావు. వచ్చి కూర్చో. అలా చూస్తావేంటి? ప్లీజ్ సిట్. నీకో విషయం చెప్పనా? నువ్వు నాకు బాగా నచ్చావు. ఈరోజు 4 గంటలకి మంచి ముహూర్తం ఉంది. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నాకు పెద్దగా చెప్పుకోవడానికి ఎవరు లేరు. నీకోకేనా? ఆ? ఒక్క నిమిషంలో పెళ్ళేంటండి? అవును, నీ మాటలకి నీ చాటింగ్కి నీ పడిపోయాను. ఓకేనా? ఓకేనా నీకు? ఓకే కదా? ఓకే. మీతో చాటింగ్ చేసింది మాట్లాడింది నేను కాదండి, అదిగో ఆడే ఆ అందగాడు. నాకేం తెలీదు. చీ, వీడా? నాకు వాడు నచ్చలేదు, నువ్వే నచ్చా. అయినా సరే నాకు వీడే నచ్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కాదండి చాట్ చేసింది, మనోడే. మీ ఇద్దరు కలిసి నన్ను చీట్ చేశారు. అమ్మాయిని మోసం చేయడానికి సిగ్గుపడతాం కానీ మీలాంటి విడిగా ఉమ్మాయిని మోసం చేయడానికి సిగ్గెందుకు పడతాం? ఆంటీ ఆంటీ ఏంట్రా? నువ్వే నాకు అంకుల్లా ఉన్నావు. ఏమిప్పుడు ఉండండి, మీ సంగతి చెప్తాను. చూసుకుందాం. ఏయ్, వా, యా, వా, రే మచ్చా, ఆపుతాన్ని, ఏనుగుల మీద పడతాన్ని. ఏయ్, ఆపురా. ఏయ్, ఆగండి, ఎందుకు కొడుతున్నారు? టీనేజ్ ఫోటోలు పెట్టి మీరే కదా చాటింగ్ చేసిండేది. నా ఏజ్ నువ్వు అడిగావా? మా డేటింగ్ యాప్ లో మీకేం పని? నేను ప్యూర్ లవ్ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ నా ఏజ్ అయిపోయింది. నా మనసు అర్థం చేసుకునేవాడు వస్తాడని చెప్పి చూస్తుంటే మీలాంటి మోసగాళ్ళు ప్రతిసారి వచ్చి మోసం చేస్తూనే ఉన్నారు. అయినా మిమ్మల్ని వదిలిపెట్టని చూడండి, మిమ్మల్ని అస్సలు వదిలేదు లేదు. తప్పే, ప్లీజ్ అక్క. ఏయ్, నువ్వేంటి బతుకులాడుకుంటావు? ఇది నన్ను కొట్టింది, దాని సంగతి తేల్చాలి. ఏం చేసావు మీ నువ్వు? సంగతి తెలుస్తా ఏయ్, ఉండండి. నువ్వు ఏనుగైతే నేను పులి బిడ్డ. వదిలేరా, నీ సంగతి వదిలేరా, తెలుసా? వదిలేరా, బాలే బాబు వదిలేరా చెప్తా. అంటే. ఏయ్, దానికి పెద్ద సీన్ లేదా మచ్చా? లైట్ తీసుకో. ఇంకోసారి నా యాప్లో ఇలాంటి ప్రయోగాలు చేసావనుకో, నీ యాప్ మన యాప్ కాదు కదా, నీ యాపే కదా. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఇది లవర్స్ అడ్డా సార్. ఇక్కడున్న లవర్స్ మధ్యలో ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా యాప్లో మాత్రం ప్రేమ కనిపించట్లేదు సార్. సో అవ్వలేదు సార్. అయినో ఈ కాలంలో ప్రేమ మనుషుల్లో కంటే మనీలోని మోహంలోని ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి ప్రేమను నువ్వు ఒక చిన్న యాప్ ద్వారా మనిషిలోకి ఇంజెక్ట్ చేద్దామనుకుంటే అదవ్వని పని. ఈ యాప్ వల్ల జనాలు ప్రేమలో పడ్డారా లేదో చూసావు. అసలు నీ యాప్ వల్ల నువ్వు ప్రేమలో పడ్డావా? నీ యాప్ వల్ల నీకే ప్రేమ దొరకనప్పుడు జనాలకు ప్రేమ దొరుకుతుందంటే ఎలా నమ్మంటావు? సరే, ఫస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. నా మీద? ఎస్, నువ్వు ట్రై చేసి చూడు. ఎవరితోనైనా డేట్ చేయి. నువ్వు ఎలాగో సింగిలే కదా. కామెడీ చేయకండి సార్. నేనేం కామెడీ చేయట్లేదు. ఒకసారి ట్రై చేసి చూడు, మళ్ళీ కలుద్దాం. ఏంటి ఇంత ఘోరంగా రాసావు?
డేటింగ్ యాప్ పెట్టిన వాళ్ళకి టెర్రరిస్టులకి తేడా లేనట్టు ఎలా నిజమేగా? రాసా? నీ బొంద ఎప్పుడైనా డేటింగ్ యాప్ వాడావా? వాడలేదు, చూసా. ఏం చూసావు? అదే దాంట్లో ఎంతమంది బక్రాలయ్యారో రీసెర్చ్ చేశాను. అంటే నువ్వు ట్రై చేసావా? చిచి, నేనెందుకు ట్రై చేస్తా? చేసి అప్పుడు చెప్పు, అంతేగాని వాళ్ళకిలా అయింది వీళ్ళకిలా అయిందని సొల్లు కబుర్లు పెట్టకు. ఏంటి అంత మాట అన్నావు? నువ్వు చేసింది ఎలా ఉందో తెలుసా? కొత్త పెళ్లి కొడుకుని పెళ్ళామే చంపేసిందని, ప్రపంచంలో ఎవరికి పెళ్లి చేసుకోకూడదని చెప్తున్నట్టుంది. అంటే నేను రాసిన తప్పంటావా? నువ్వు చేసిన తప్పో ఒప్పో, కానీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి రాస్తే కదా క్లియర్గా ఉంటుంది. నువ్వు లవ్ని నమ్మవు, డేటింగ్ యాప్స్ని వాడవు, కానీ అందరినీ జడ్జ్ చేస్తావు. ఇప్పుడు నన్ను జడ్జ్ చేయకుండా ఏం చేయాలో చెప్పు. నువ్వేదైనా డేటింగ్ యాప్ లాగిన్ అయ్యి ఎవరితో అన్నా డేటింగ్ చేసి అప్పుడు రాయి, కొంచెమైనా నమ్మేలా ఉంటుంది. మిగతా వాళ్ళు నా ఆర్టికల్ నమ్మాలంటే ముందు నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తేనే కదా నమ్ముతారు. ఆయన చెప్పింది నిజమే. నీ యాప్ని నువ్వే ట్రై చేయకుండా మిగతా వాళ్ళని ఎలా నమ్మిస్తావు? సరే, నేను ట్రై చేస్తాను. నేను కూడా ట్రై చేస్తాను. ఏ డేటింగ్ యాప్ వాడదాం? నా యాప్లోనే ట్రై చేద్దాం. ప్రేమలు, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే. లాగిన్ అవుదాం. హాయ్, దిస్ ఈస్ ఆదిత్య. హలో. దిస్ ఇస్ తారా.